ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు అంబేద్కర్ స్మారక సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం ఏసీసీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్మారక సంఘం నాయకుడు రాములు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని అన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వర్గీకరణకి పరిష్కారం చూపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణని ప్రభుత్వాలు అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఎస్సీలో వర్గీకరణ అవసరమని రాష్ట్రాలకు అధికారం చేసుకునే అవకాశం ఉన్నది అని వాళ్ళు బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. అది చాలా సమర్థనీయమైన తీర్పు, చాలా చక్కటి తీర్పు. ఆ తీర్పు మా మాదిగల జాతికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉద్యమం ఇవాళ నుంచి మొదలైంది కాదు, గత 30 సంవత్సరాల నుంచి మొదలైంది. మాకు అన్యాయం జరుగుతుందని ఏబిసిడి వర్గీకరణ ఉంటేనే మేము అభివృద్ధి చెందామని గ్రహించి మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ 94 స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎవరు ఏమీ చేయలేదు. కానీ సుప్రీంకోర్టు మాకు చేయడం వల్ల మా జీవితాలలో వెలుగు నిండింది. మేము రాబోయే తరాలకు కూడా మాకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాము. మా ఇన్ని రోజులకు మా శ్రమను గుర్తించినందుకు శ్రీ చంద్రచూడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమం స్థాపించి మందకృష్ణ గారికి మా ఇన్ని రోజుల శ్రమకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమంలో ఎందరో మాకు సహాయ సహకారాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, అందరు పోలీసులు, మీడియా మేధావులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, ఇంజనీర్లు అందరూ మా కులానికి సంబంధించిన వేరే వాళ్ళు కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి గ్రహించి ఇది జరగాలనే ఆలోచనతోటి గ్రహించి ఈ మాకు సహకరించిండ్రు. అంతర్గతంగా బహిర్గతంగా సహకరించిండ్రు. వాళ్ళు సహకరించడం వల్ల మేము ఇంత ముందుకు వచ్చినాము. వాళ్ళ ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళి ఈరోజు ఈ హక్కులు సాధించుకున్నందుకు మాకు మా తృప్తి ఎంతో మిగిలింది. ఎంత తృప్తి అంటే ఎన్నో దసరాలు వచ్చినా, ఎన్ని దీపావళి వచ్చినా, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఇంత సంతోషం మాకున్నది. ఇది మాది కాదు, మా మాదిగ జాతి విజయము, మా రాబోయే తరాల అభివృద్ధికి చేసిన విజయంగా మేము భావించి మేము ముందుకు పోవడానికి మాకు సహకరించినందుకు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక పోరాట ఫలితమే మనకి ఈరోజు ఫలాలుగా అందించినటువంటి వారందరికీ కూడాను మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. 30 ఏళ్ల కళ నెరవేరినందుకు దీంతో పోరాడినటువంటి మందకృష్ణ గారికి, నాయకులకు, రాజకీయ నాయకులకు, దాతలకు, నేతలకు, యూత్ వాళ్ళందరూ కూడాను మా యొక్క స్మారక సంఘం తరఫున మేము ఈరోజు విధోత్సవాన్ని చేసుకుంటున్నాము. దానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడాను ధన్యవాదాలు.